కూడి వచ్చిన దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు, దేవునికి వందనాలు. కూడి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడి ఆయనను ఘనపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యముకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. రండి వాక్య ధ్యాన నిమిత్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటితో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం మా యేసయ్య, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చినటువంటి భాగ్యంకు వందనాలు తండ్రి. వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి, మీ స్వరము తండ్రి ప్రభా మాకు వినబడొచ్చేమి దేవా. మీరే మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము దేవా. నీకు స్తోత్రము తండ్రి. ప్రభా, మీలో నాయన ప్రభా, నాయన ప్రభా నీకు స్తోత్రం. మీలో జీవమున్నది తండ్రి. మీ మాటల్లో జీవమున్నదయ్యా. ఆ జీవముతో నాయన ప్రభా మేము ఆ జీవమును మా హృదయంలో దాచిపెట్టుకొని మేము జీవము కలిగిన ఆయన ప్రభా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. కృపకు మరించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇంకా అదే 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. మీరు పూర్వమున ఏ విధంగా ఉన్నామట? చీకటి అయి ఉంటిరి. అంటే చీకటిలో ఏమున్నది? చీకటి అంటే అదే ఎఫెసీయుల గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉంటిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అంటే మనల్ని ప్రభువు దర్శించక మునుపు, ప్రభు వాక్యం మన దగ్గరికి రాక మునుపు, ప్రభువు మనము ఎరగనప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము? చీకటిలో ఉన్నాము, చీకటి అయి ఉన్నాము. అంటే చీకటి సంబంధమైనటువంటి సమస్త కార్యములు నీలో నాలో ఉండేవి. హల్లెలూయా. చీకటి సంబంధమైన కార్యములు అంటే ఈ లోకాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే రాజ్యమేలేవి.
హల్లెలూయా. ఆ రాజ్యం వెళుతున్నప్పుడు అదే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. అవును, మీరు చీకటి అయి ఉన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంట? ఇప్పుడైతే ప్రభువునందు, హల్లెలూయా, ఒకప్పుడు చీకటి అయి ఉన్నవారము, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నవారము. ఈ వెలుగు ఎట్లా వచ్చింది? చీకటిలో ఉన్నటువంటి నీకు నాకు ఈ వెలుగు ఏ విధంగా వచ్చింది? స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్తలో మనం చదువుతాము, ఆయన వెలుగై ఈ లోకంలోకి వచ్చినారు, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ వెలుగు అందరి మీద ప్రకాశిస్తున్నది. ఈ వెలుగు అనేది లోకంలో ఉన్న ప్రతి మానవుని మీద ఇది ప్రకాశిస్తూ వస్తున్నది, కానీ అందరూ దాన్ని గ్రహించలేరు. స్తోత్రం, హల్లెలూయా. ఆ గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అనాది సంకల్పంలో నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ వెలుగును నీకు నాకు అనుగ్రహించినాడు. స్తోత్రం. ఆయన యొక్క శిష్యుల ద్వారా ఆయన యొక్క సత్య సువార్తను, ఈ వెలుగై ఉన్నటువంటి ఈ సువార్తను, ఈ వాక్యమును నీ దగ్గరికి నా దగ్గరికి పంపించి ఏమైనాడు? ఆ చీకటిలో నుంచి నిన్ను నన్ను వెలికి తీసి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము కార్చి ఆయన ప్రాణమును అర్పించి ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ యొక్క సాతాను దాసత్వంలో ఉన్నటువంటి నీ కొరకు నా కొరకు ఏం చేసిండు? ఆయన ఏం చేసిండు? తనను తాను అప్పగించుకొని దానిలో నుంచి నీకు నాకు విడుదల దయచేసి ప్రభువు నందు ఒక వెలుగు జ్యోతిగా నన్ను నిలబెట్టినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మీరు ఏమంటున్నారు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. అవును, ఒకసారి మనకేం చేస్తున్నాడంటే మన పూర్వస్థితిని, మనము ఇక్కడికి రాకముందు ఉన్న స్థితిని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. ఏమని? మీరు చీకటిలో ఉంటే మీరు చీకటి అయి ఉన్నారు, మీ జీవితము చీకటి అయి ఉండే, మీ నడకలు చీకటిలో ఉండే, మీ క్రియలు చీకటిలో ఉండే, మీ ఆలోచన చీకటి అయి ఉండే, అదే అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. గుర్తు చేసి, కానీ అప్పుడైతే ఆ విధంగా ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి మీకు రక్షణ వస్త్రమును అనుగ్రహించేసి ఆ యొక్క బంధకముల నుంచి విడిపించి, ఆ చీకటిలోంచి విడిపించి ఇప్పుడు ఏం చేసిన నా వెలుగును మీకు ఇచ్చిన ప్రభువునందు మీకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆ యొక్క వెలుగు ఫలము ఏదయ్యా అంటే ఏందట? వెలుగు ఫలం ఏందది? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క వెలుగు నీలో నాలో వచ్చిందని, ఆ యొక్క వెలుగు నీలో నాలో వెలిగిందని తెలియబడడానికి కారణం ఏందయ్యా అంటే మనలో ఏముండాలంటే సమస్త విధమైన మంచి తనము, ఇంకా నీతి, సత్యం ఉండాలి. ఇవి ఉన్నప్పుడే, ఇవి నీలో నాలో కనబడినప్పుడే మనలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. మనం వెలుగు సంబంధులము. అప్పుడు క్రీస్తుతో కూడా మనము సహవాసం కలిగిన వారమై ఉంటాం. ఇది లేకపోతే గనక మనం ఏమి చేసినా కానీ మనలో వెలుగు ఉండదు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనకు ఎవరైతే తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని విమోచించినాడో అతనితో మనకు సహవాసం లేనే లేదు. దాని యొక్క వెలుగు ఫలము ఏమున్నదంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నాలో వెలుగు ఉన్నదంటే అది వెలుగు ఆ మాట ద్వారా కాదు, కానీ ఆ మాటల ద్వారా అది కనబడదు, కానీ కొన్ని క్రియల వల్ల అది కనబడుతుంది. సమస్త విధములైన మంచి తనము. 1-2 కాదండి, ఇక్కడ 1-2 కాదు, సమస్త విధములు. సమస్త విధములు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన మంచితనమును చూపించినాడో, ఆయన కరుణను ఏ విధంగా చూపించినాడో, ఆయన దయను ఏ విధంగా చూపించినాడో, ఆయన కృపను ఏ విధంగా చూపించినాడో
ఆ వెలుగు పొందుకున్న వారిలో అదే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. సమస్త విధమైనది. అందుకే అంటాడు కదా, ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడు? ఆయన కలిగిన మనసును మీరును కూడా కలిగి ఉండుడి, దానిని మీరు ఆయుధముగా. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది లేకపోతే ఆ నీతి మనలో నిలవదు, ఆ సత్యం మనలో నిలవదు, ఆ మంచితనం మనలో నిలవదు, ఆ వెలుగు మనలో నిలవదు. మరి తిరిగి మనం ఏం చేయం? చీకటి రాజ్యంలోనికి వెళ్ళిపోతాము. తిరిగి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చినామో, ఎక్కడి నుంచి అయితే విడవబడ్డామో, తిరిగి అక్కడికే వెళ్ళిపోతాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటున్నాడు కదా, ఇంకేమంటు, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆయన ఈ లోకంలోకి వెలుగుగా వచ్చింది అందరిని వెలిగించడానికే. ఆయనలాగా ప్రతి ఒక్కరూ వెలుగుగా ఆ వెలుగులో ఉండి వెలుగు ఇవ్వడానికే ఆయన వచ్చింది. ఆయన శిష్యులకు వెలుగునిచ్చాడు. ఆ శిష్యులు ఏమైపోయారు? భూదిగంతముల వరకు చెదరగొట్టి అక్కడ దేవుని యొక్క శేషంలో ఉన్న వారిని, ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ వారిని ఏ విధంగా ప్రేరేపించి ఎక్కడెక్కడికి నడిపించు అక్కడికి వెళ్ళేసి ఆ ప్రభువు ద్వారా పొందుకున్నటువంటి ఆ వెలుగును వారికి అనుగ్రహించినారు. స్తోత్రం. వారికి అనుగ్రహించిన కారణాన్ని బట్టి వాళ్ళు కూడా వెలుగు సంబంధులై ఆ వెలుగులోనికి వచ్చేసి ఒక వెలుగు జ్యోతిగా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ కారణాన్ని బట్టే ఆ వెలుగు మనల్ని వెలిగించిన కారణం బట్టే ఇప్పుడు మనం కూడా ఒక వెలుగు జ్యోతుల వల్ల ఆయన సన్నిధిలో ఇక్కడ మనం నిలబడి ఉన్నాము. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, ఆయనకు ప్రీతికరమేదో మీరు పరీక్షించుచు ఇంకా వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అంత మాత్రమే కాదు, 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె. హల్లెలూయా. అదే అంటున్నాడు, దేవుని పోలి నడుచుకొనుడి. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తారు, మీరు నన్ను పోలి మీరు నడుచుకొనుడి. ఎందుకంటే వారు నడిచినది ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే మార్గము చూపించినాడో, ఏదైతే వెలుగులోనికి ఎవరైతే పిలిచినారో, ఆయన వెలుగును అనుగ్రహించినాడో, వాళ్ళు ఏం చేశారు? అదే వెలుగులో వారు నడిచిన చీకటికి మళ్ళా తావు ఇవ్వలేదు, చీకటిలోని మళ్ళా వెళ్ళలేదు, చీకటి సంబంధమైన క్రియలు చేయలేదు, చీకటి సంబంధమైన ఆలోచనలు చేయలేదు, చీకటి సంబంధమైన క్రియలు కానీ ఆలోచన కానీ ఇంకా వారి మాటలు కానీ ఏది కూడా చీకటి సంబంధమైన వారి దరి చేరలేదు. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు వెలుగుతో నింపబడి ఉన్నారు. వెలుగు వారిని ఆవరించి ఉన్న కారణాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగును ఆ వెలుగైతే ఎవరినైతే ఆవరించలేదో వారు వెలుగు సంబంధులు కారు. ఎందుకంటే ఇటు వస్తారు అటు పడిపోతారు, ఇటు వస్తారు అటు పడిపోతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేము క్రైస్తవులం అంటారు, మేము క్రీస్తు అంటారు, క్రీస్తు పేరే పెట్టుకుంటారు, ఆయన పేరే పెట్టుకుంటారు, కానీ వారిలో ఏం లేదు. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తులో ఏదైతే వెలుగు ఉండెనో, ఆయన ఏదైతే వెలుగైతే వచ్చినాడో ఆ వెలుగు వారిలో ప్రకాశింపబడలేదు. ఆ వెలుగు వారిని ఏం చేయలేదు? వారిని ఆవరించలేదు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగులో ఎవరైతే నడుస్తున్నారో, ఆ వెలుగు ఎవరినైతే ఆవరించిందో వారు దేవుని పోలి నడుచుకుంటారు. స్తోత్రం. వారి ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి, వారి క్రియలు ఆ విధంగా ఉంటాయి, వారి నడక ఆ విధంగా ఉంటుంది, వారి మాటలు అదే విధంగా ఉంటుంది. అంతేగాని ఈ చర్చిలో ఉన్నప్పుడు ఒక రకము, బయట పోయినాక ఒక రకము ఆ విధంగా ఉండనే, లోకంలో వెళ్ళినప్పుడు ఒక రకము ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఆ వెలుగు ఒకసారి ఉండి ఒకసారి వెళ్ళిపోయేది కాదు. అలాంటి వెలుగు మనకు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఇవ్వబడలేదు. అది యుగములు ఉండేటటువంటి వెలుగు. అప్పుడైతే ఆ వెలుగైతే ఆ యొక్క మోసే ముఖం మీద వెలిగించినట్టు ఆ వెలుగు, ఆ ప్రకాశం అయితే అది తర్వాత అది ఏమైపోయింది? మళ్ళీ అది ఏమైపోయింది? అది ఆ ప్రకాశము వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అది వెళ్ళిపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ వెలుగు అది యుగములు అలాగే ఉంటుంది. ప్రకాశం ఎంత మాత్రం కూడా తగ్గదు.
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదువు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరుగు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. హల్లెలూయా. ఏమన్నది ఇక్కడ? అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. ఎట్టివారు? ఎవరైతే ఇంతకుముందు చీకటి అయి ఉండి ప్రభు కృప ద్వారా ప్రభు ద్వారా ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకొని ఆయనలాగా వెలుగుగా, ఆయన వెలుగు ఎవరైతే ఆవరించి ఉన్నదో ఆయనలాగా వెలుగుగా ఎవరైతే మార్చబడి ఉన్నారో వారు ఏమై ఉన్నదట? వాటిని గూర్చి జరిగించు పనులను, ఏది జరిగించు? రహస్యమందు చీకటిలో జరిగించు పనులను గురించి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక అది 2వ వచనం చదవం. 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరును ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు అర్పించవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాట అయినను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. హల్లెలూయా. ఈ యొక్క వెలుగును పొందుకున్న వారు, వెలుగుగా మార్చబడిన వారు ఇప్పుడు ఏమేం చేయకూడదంట? ఇక్కడ స్పష్టంగా రాయబడినది. స్తోత్రం. హల్లెలూయా. చీకటిలో నుంచి విడవబడిన వాడు, చీకటి సంబంధిగా ఉన్నప్పుడు దానిలోంచి విడవబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ వెలుగు, ఏదైతే వెలుగు ఇచ్చినా ఆ వెలుగును పొందుకున్నవాడు, ఆ వెలుగుగా వెలుగుచున్నవాడు, వాడికి తగని ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను చేయడము తర్వాత సంగతి, వీరి పేరు కూడా ఎత్తకూడదంట. ఇదొక కండిషన్. ఇది ఎవరు పెట్టినారు? దేవుడే పెడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సమస్త విధమైన ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వం కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనిది. కృతజ్ఞతా వచనమే గాని, కృతజ్ఞ వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని ఎప్పుడు కూడా ప్రతి అడుగున కూడా, ప్రతి క్షణము కూడా, ప్రతి నిమిషము కూడా ఎవరైతే వెలుగుగా మార్చబడ్డారో, వెలుగులో నడుస్తున్నారో, ఆ దేవుని పిల్లలుగా ఎవరైతే మార్చబడ్డారో వారికి ఏముండాలి? వారి నోట ఏముండాలంట? ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచనము మాత్రమే ఉండవలెను. స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతా వచనము దేనికి ఉండాలి? మళ్ళా ఏ విషయంలో ఉండాలి? హల్లెలూయా. సమస్త విధములైనటువంటి మనము జీవిస్తున్న ప్రతి క్షణము, ఎందుకంటే మనము అన్నిటికన్నా మించి మనము సజీవ ప్రాణముతో ఉన్నామంటేనే అది దేవుని కృప. హల్లెలూయా. అంతగా మించిన ఆశీర్వాదం ఇంకేమి కావాలి? అందుకే అంటున్నాడు, మీ నోటికి కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఇంకా మీరేం చేయొద్దంట? భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఒకవేళ అవి నోటికి వచ్చినాయి అనుకో, వారు ఎవరు?
హల్లెలూయా. వారు ఎవరు? ఇంకా చీకటిలోనే ఉన్నవారు. చీకటిలో నుంచి వారు ఇంకా వెలిగింపబడలేదు. చీకటిలో నుంచి వారు విడవబడలేదు, విడిపింపబడలేదు. ప్రభువుతో వారికి సహవాసము లేదు. ఎందుకంటే ఆ యొక్క అడవి ద్రాక్ష చెట్టు నుంచి నరకబడలేదు. ఆ నరకబడి మంచి ద్రాక్ష చెట్టుకు అంటగట్టబడిన ఎడల వారిలో ఏ స్వభావం వస్తుంది? మంచి ద్రాక్ష చెట్టులో ఏదైతే ఉన్నదో అదే స్వభావం వస్తుంది, అదే మొలకు వస్తుంది, అదే పండ్లు వస్తాయి, అవే కాయలు వస్తాయి, అవే పువ్వులు వస్తాయి. హల్లెలూయా. లేకపోతే అది ఏమి అక్కడ నరకబడకుండా దీనికి అంటగట్టబడినట్లయితే అక్కడ ఏముంటుంది? మిశ్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. సగం అది, సగం ఇది, సగం లోకము, సగము దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, మీరు మీ నోట ఏముండాలి? కృతజ్ఞతా వచనం మాత్రమే మీరు ఉచ్చరింపవలెను. అది పరిశుద్ధులకు తగినది, అది దేవుడు పిలిచిన వారికి తగిలినది, దేవుడు ఏర్పరచుకున్న వారికి తగినది, దేవుని వలె మారిన వారికి తగినది, దేవుడిచ్చినట్టు వెలుగులో ఆ వెలుగు ఎవరినైతే ఆవరించినదో వారికి తగినది. స్తోత్రం. హల్లెలూయా. అది లేకపోతే నువ్వు పూర్వస్థితిలోనే ఉన్నావు, ఇంకా విడవబడలేదు. నువ్వు నీ బంధకంలో ఇంకా తెంపబడలేదు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇంకా సచిన స్థితిలోనే ఉన్నావు, నువ్వు ఇంకా ఆ పాపములోనే ఉన్నావు, ఆ శాపములోనే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ విడబడినట్టయితే నువ్వు ఏం చేస్తున్నావు? నీవు నేను ఏ విధంగా ఉంటామో దేవుని వలె ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. 16వ వచనం చదువు ఒకసారి. దినములు చెడ్డవి గనుక 16వ వచనం 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ఒకవేళ ఆ స్థితిలో ఉండి కూడా ఒకవేళ తిరిగి మళ్ళీ నిద్రమత్తులోకి వెళ్ళిపోయామేమో. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటున్నది, ఏమంటున్నది? నిద్రించుచున్న నీవు మేల్కో, ఇప్పటికైనా మేల్కో, ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఎందుకయ్యా అంటే ప్రభు నీ మీద కృప చూపుచున్నాడు, నా మీద కృప చూపుచున్నాడు. ఏమనంటే నీ మీద నా మీద క్రీస్తు ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ జరిగిపోయింది, ఓకే, అవును దేవా. ఒకవేళ తన పరిస్థితిని నా పరిస్థితిని ఎరిగి, అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? ఎఫెసీ సంఘంతో ఏమంటాడు? నీవు ఎక్కడ పడితివో అది గుర్తెరిగి జ్ఞాపకము చేసుకొని తిరిగి లే. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేపు. ఇంకా నువ్వు మృతులలో చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నావేమో, లే. క్రీస్తు నీ మీద నా మీద ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ స్వరము విని ఒకవేళ నా యొక్క హృదయము తెరవబడినట్లయితే నిజంగా ప్రభువా నన్ను లేపు. ఒకవేళ నా స్థితిలో ఉంటే, నా స్థితి ఏ విధంగా ఉన్నా తెలియదా? అవును ప్రభా, నేను ఆ పరిస్థితిలో, ఆ అంధకారంలో
నేను పడిపోయినయ్యా, ఆ చీకటిలో పడిపోయినయ్యా, ఆ ఆలోచన ద్వారా పడిపోయినానయ్యా, ఆ క్రియ ద్వారా పడిపోయినానయ్యా, దయతో నన్ను క్షమించి నన్ను లేపు దేవా, తిరిగి నన్ను ఏం చేయు, నా మీద నువ్వు ప్రకాశించు. స్తోత్రం, హల్లెలూయా. నీవు నా మీద ప్రకాశించు, అప్పుడే నేను అప్పుడు నాలో ఏమైతుంది, ఒక వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు ఏదంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం. హల్లెలూయా. అవి బయటకు వస్తాయి. ఎవరిలో అయితే క్రీస్తు ప్రకాశించినాడో, ఎవరి జీవితం అయితే ఆ క్రీస్తు ద్వారా వెలుగుగా వెలిగింపబడ్డదో వారిలో సమస్త విధమైన మంచితనము, ఇంకా నీతి, సత్యము బయటకు వస్తాయి. ఇవి ఉంటే వారిలో దేవుడు వెలిగించా అని చెప్పడానికి ఇది ఒక సాదృశ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయంను గూర్చి మీకు వ్రాయనక్కర లేదు. కారణమేంటి? వీరు వెలిగింపబడి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. వీరు వెలిగింపబడి ఉన్నారు, వీరు వెలుగులో ఉన్నారు, వీరు వెలుగులో సహవాసం చేస్తున్నారు, వెలుగుతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వచ్చింది సమస్తము బట్టబయలైపోతుంది. అక్కడికి వచ్చింది కూడా ఏది కూడా దాగి ఉండడానికి అక్కడ ఆస్కారము లేనే లేదు. సమస్తం ఏమైపోయింది? బట్టబయలైపోతుంది. ఎవరి ముందు? ఎవరైతే వెలుగులో నివసిస్తున్నారో, వెలుగులో ఎవరైతే ఆశ్రయించినారో, ఎవరైతే వెలుగుగా మార్చబడ్డారో, ఎవరిలో అయితే క్రీస్తు ప్రకాశించినారో వారికి ఏమీ చెప్పనక్కరా లేదు. కానీ రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగ ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగూ ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎందుకంటే వీరు ఆ ప్రభుతోటే ఉంటారు కదా. ప్రభుతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు సహవాసం చేస్తూనే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో చూసినట్టయితే ఒక ముఖ్య అధికారి ఉన్నాడు అనుకో, లేదంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీ ఏదో ఉన్నారనుకోండి, వారికి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడా లేదా? వారి యొక్క షెడ్యూల్ మొత్తం ఏమైపోతుంది వారికి తెలిసి ఉంటుందా లేదా? కారణం ఏంటి? ఎప్పుడు ఆయనతో పాటే అంటబెట్టుకొని ఉంటాడు. స్తోత్రం. క్షణము గంట ఎప్పుడు ఆయనతో పాటే ఉంటాడు, ఆయన వెనకాలే ఉంటాడు, ఆయనతో పాటే ఉంటాడు. ఆయన ఎక్కడ వెళ్తే ఆయన అక్కడ వెళ్తాడు, ఆయన ఏం చేస్తే కూడా ఆయన వెనకాలే ఉంటాడు. అందుకే ఆయన షెడ్యూల్, ఆయన ఏం లేదు మొత్తం ఈయనకు చెప్తా, మొత్తం సమస్తం కూడా ఆయనకు తెలిసి ఉంటుంది. అందుకే అంటున్నాడు, మీకు ఏమంటున్నాడు ఇక్కడ?
రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినా అలాగే ప్రభువు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. ఇంకా లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకు ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. హల్లెలూయా. ఈ లోకులకు ఏమొస్తుందంట? నాశనం వస్తున్నది. ఎందుకంటే వీరు ఎక్కడ ఉన్నారు? చీకట్లో ఉన్నారు. ఆ వెలుగు వాళ్ళకి కనబడట్లేదు, ఆ వెలుగును వారు గ్రహించట్లేదు, వెలుగులో ఏమున్నదో వారికి చూడట్లేదు. హల్లెలూయా. వారికి ఇక్కడ వెలుగు ఉన్నదనే విషయమే మర్చిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగు ఉన్నదనే విషయం మర్చిపోయినారు కాబట్టి వారికి ఏమొస్తున్నది? అక్కడ నాశనం వస్తున్నది. ఇంకా చదవమ్మా. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. హల్లెలూయా. మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరు వెలుగులో ఉన్నవారు కాబట్టి మీకు సమస్తము ఏమైపోతుంది? తెలిసిపోతుంది, సమస్తము కనబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందాము. ఇంకా నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు. హల్లెలూయా. ఎప్పుడు పోతున్నారు? రాత్రి వేళ నిద్రపోతారు. ఈ లోకానుసారంగా ఏమంటారు? నిద్రపోయిన మనిషి ఏ విధంగా ఉంటాడంట? నిద్రపోయినోడు చచ్చిపోయినాడు ఒకటే అంటారు. అంటే ఏమి జరిగినా అతనికి తెలియదు. ఆ స్పర్శ ఉండదు, ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు. కనులు పనిచేయవు, మైండ్ పనిచేయదు. అయినా శరీరం మొత్తం ఏమైపోతుంది? అది ఒక స్పర్శ లేని స్థితిలోనికి అది వెళ్ళిపోతుంది. కాబట్టి వారికి ఏమీ తెలియదు. కానీ ఎవరైతే క్రీస్తు ద్వారా వెలిగింపబడ్డారో, ఎవరి మీద అయితే క్రీస్తు ప్రకాశించినాడో వారికి ఏమవుతుందంట? మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. ఇంకా విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రానమును ఇవి ధరించుకున్న వారికి ఎలాంటి కూడా అపాయము జరగదు. వాళ్ళకి ఎలాంటి కూడా వారు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ప్రభుతో పాటు అక్కడ నివాసము ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కారణమేంటి? ప్రభువైన యేసుక్రీస్తు వీరి మీద ప్రకాశించినాడు కాబట్టి, ఆయన వెలుగులో వీరు ఉన్నారు కాబట్టి, ఆ వెలుగు వీరిని ఆవరించి ఉంది కాబట్టి. స్తోత్రం. ఆ వెలుగులో వీరు కూడా వెలుగుగా మార్చబడ్డారు కాబట్టి ఆ వెలుగు ఫలం ఏమయ్యున్నదంటే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అప్పుడు వీరిలో నుంచి బయటకు వస్తాయి. స్తోత్రం. అవి ఏమవుతుందంటే ఎవరైతే ముందు ఉన్నారో, అది ఎవరైతే చూసి వాటిని అవలంబించాలని ఆశ కలిగి ఉన్నారో వారికి కూడా ఆ వెలుగు ప్రకాశించి ఆ వెలుగులోనే ఉంటారు, ఆ వెలుగును చూస్తూ నడుస్తారు. హల్లెలూయా. అది లేకపోతే మనం ఎంత భక్తి చేసినా, ఏమి చేసినా, మనం ఎంత సమర్పణ చేసినా, ఎన్ని మాటలు చెప్పినా సమస్తము వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వెలుగు మనలో ప్రకాశించలేనట్లయితే మనం ఏమి చేసిన సమస్తము వ్యర్థమే. కానీ మనం ఎఫెసీ గ్రంథంలో ఎఫెసీలో చూసాం కదా, ఎఫెసీ పత్రికలో ఒక్క నిమిషం.
అదే 10వ వచనం 9 నుంచి మళ్ళీ చదువుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. హల్లెలూయా. అక్కడ ఏమైపోతుందంట? సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతున్నది. అది వెలుగు ఏం చేస్తుందంట? ఖండిస్తుంది. మొట్టమొదటగా ఏం చేస్తుంది? అది ఖండిస్తుంది. ఒకవేళ సత్యం లేకపోతే అక్కడ ఏమి నీతి లేకపోతే, మంచితనం లేకపోతే ఖండించి అదేం చేస్తుందంట? వెలుగు చే ప్రత్యక్షపరచబడుతుంది. అదే దేవుని రాజ్యము. ప్రైజ్ ద లార్డ్. అది లేకపోతే గనక దేవుని రాజ్యంలో ప్రవేశించడము అసాధ్యము. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పరిచినాడు, మనల్ని పిలిచినాడు. స్తోత్రం. ఆయన పరిశుద్ధతను, ఆయన వెలుగును మనకిచ్చినాడు. ఆయన ప్రత్యేకతను మనకు అనుగ్రహించినాడు. స్తోత్రములు. హల్లెలూయా. అది లేకపోతే సమస్తము వ్యర్థమే. దానికోసం నన్ను పిలవలేదు. మధ్యలో ఏదో వచ్చేసి 4 రోజులు భక్తి చేసి ఇక్కడ ఈ లోకంలో విడబడడానికి దేవుడు పిలవలేదు. ఆయన దానికోసం రక్తం కార్చలేదు. దానికోసం ఆయన పరలోకం వదిలి తండ్రి కుడిపార్శ్వము గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఈ లోకంలోనికి దానికోసం ఆయన రాలేదు. ఎందుకోసం అంటే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో నిర్మించినటువంటి ఆ మానవుడు ఎల్లకాలం యుగయుగములు ఆ యొక్క ఆకలి దప్పులు లేని ఆ రాజ్యములో ఆ పరిశుద్ధాత్మ ఆనందం ఎక్కడైతే ఉన్నదో ఆ రాజ్యములో నన్ను నిలబెట్టాలని ఆశ కలిగి నేను ఉన్నటువంటి ఆ చీకటిలో నుంచి నన్ను విడిపించి ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి దానిలో నుంచి విడిపించి ఆయన ఇచ్చినటువంటి ఆ వెలుగులో ఆయన మన మీద ఆయన మీద ప్రకాశించి మనలో ఒక వెలుగు జ్యోతులుగా చేసింది. ఇక్కడ విడబడి గాను ఆయనతో పాటు యుగ యుగాలు జీవించడానికి, ఆయనతో పాటు యుగ యుగాలు రాజ్యమేలడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది గ్రహించి ఏమంటున్నాడంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదర, అవును, ఇప్పుడైనా దేవుడు మాట్లాడిన మాటకు నేను సమర్పించుకొని, అవును ప్రభువా నిజమే, ఒకవేళ నా క్రియలు ఇంకా అక్కడే ఉన్నాయేమో, నేను ఇంకా అదే లోకంలో ఉన్నానేమో, ఆ చీకటి రాజ్యంలో ఉన్నానేమో, దయతో క్షమించి నన్ను విడుదల దయచేసాను. ఎవరైతే సమర్పించుకుంటారో వారిని ఏం చేస్తాడంటే వారి మీద క్రీస్తు ప్రకాశిస్తా అని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. వాగ్దానం ఇస్తున్నాడు. స్తోత్రం. ఆ వాగ్దానం పొందుకుందామా? రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రము దేవా, రక్షక, విమోచకుడా, నా ఏలినవాడా, నీకు వందనాలయ్యా. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనములు తండ్రి. ప్రభువా, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, అవును తండ్రి, మేము ఇప్పటికైతే దాని మునుపైతే దేవా, పూర్వకాలం అయితే దేవా ఆ చీకటిలో ఉంటిమి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఆ చీకటిలో ఉంటిమి దేవా, ఆ చీకటి క్రియలు చేసినాము దేవా. ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. నాయనా, నీకు స్తోత్రమయ్యా. మీరు మమ్మల్ని కరుణించి దేవా, మమ్మల్ని ప్రేమించి దేవా, ఈ సత్య సువార్తను ఆ వెలుగై ఉన్న నిన్ను ప్రభా మాకు ప్రత్యక్షపరచబడుతున్నది కారణాన్ని బట్టి దేవా మేము వెలుగు సంబంధులుగా మార్చబడ్డాము దేవా. నీకే స్తోత్రములయ్యా. నాయనా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవా నీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనములు తండ్రి. సర్వశక్తిమంతుడా, వెలుగై ఉన్న మా ప్రభువా మీకే స్తోత్రములు తండ్రి. మమ్మను వెలిగించుము దేవా, వెలుగు జ్యోతులుగా నిలబెట్టాలని ఆశపడుతున్నావు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. నా ఏలినవాడా, నా రాజా, ప్రభువా మీ కృప కుమ్మరించండి. హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రం. హల్లెలూయా. మహిమ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రములు దేవా. నిత్యుడగు మా తండ్రి, సమాధానకర్త నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభా యొక్క రాత్రికాల సమయంలో ప్రభా తని స్తోత్రం మరి ఒకసారి దేవా నీ యొక్క పాదాల ఎదుట నాయన తని స్తోత్రములు ప్రభా సాగిలపడడానికి ఇచ్చిన దాన్ని తను బట్టి నీకు వందనాలు ప్రభా. అల్పులము అయోగ్యులము ప్రభా తని స్తోత్రములు ప్రభా. తండ్రి మేము నీ సన్నిధికి వచ్చామంటే నీ అనాది సంకల్పములో నాయన నీవు పిలిచి ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి తని స్తోత్రములు ప్రభా. అవును దేవా, తని స్తోత్రము లోకములో ఎందరికో నాయన సమయం ఉండి కూడా దేవా నీ సన్నిధిని గడపలేని పరిస్థితి ఉంటుండగా నాయన అల్పులమైన నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా తని స్తోత్రం వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా తని స్తోత్రములు ప్రభా. తండ్రి ఆది నుంచి నాయన తన స్తోత్రం నీవే నాయన. నీ యొక్క హస్తము చాపి నాయన సమస్తము నాయన తన స్తోత్రములు ప్రభా నీ ఆధీనంలో ఉంచుకొని నడిపించినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రభా నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ఎందుకంటే నాయన తన స్తోత్రములు ప్రభా పూర్వము నాయన మేము చీకట్లో ఉంటేమి కానీ నాయన తన స్తోత్రం ఇప్పుడైతే నీ యందు నిలిచి ఉన్న కారణాన్ని బట్టి తన్ని స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క వెలుగు ప్రకాశింపజేసిన కారణాన్ని బట్టి తన్ని స్తోత్రములు ప్రభా. మీరు వెలుగు సంబంధులని సెలవిచ్చుచుండగా నాయన మా యందు నాయన తన స్తోత్రములు ప్రభా సమస్త విషయములైన సత్యమునైన తన స్తోత్రములు నీతి నాయన తన స్తోత్రం నిలిచి ఉండున్నట్లుగా నాయన కృప కుమ్మరించండి. అదేవిధంగా నాయన తన స్తోత్రములు ప్రభా అంధకారంలో ఉన్నవారికి నాయన తన స్తోత్రములు ఏ విధంగా ఉంటుందో నాయన మీరు తెలియజేసినారు ప్రభా తన స్తోత్రం. ఎందుకంటే నాయన వెలుగు సంబంధులు ప్రభా తన స్తోత్రం లోక సంబంధమైన విషయాలను తన స్తోత్రం నోటికైనను ఎత్తకూడదని మీరు తెలియజేస్తున్నారు. సరసోక్తులైనను తన స్తోత్రములు ప్రభా కాని మాటలు ఏవైనాను నాయన నీ నోటికి రానియకంటున్నావు. ఎందుకంటే ఎప్పుడు నాయన నీ యందు స్తోత్రము నీ నోటి యందు స్తోత్రమును మాత్రమే ఉచ్చరించమంటున్నావు తన స్తోత్రం. నిజమే కదా తన స్తోత్రములు ప్రభా. తన స్తోత్రములు ప్రభా మీరు నాయన మా కొరకు నాయన కలువరి సిలువలో రక్తము కార్చి నాయన తన స్తోత్రం వెలపెట్టి కొన్న కారణాన్ని బట్టి నాయన నీవు వెలుగు ప్రకాశింపజేసిన కారణాన్ని బట్టి తన స్తోత్రములు ప్రభా మేము వెలుగు సంబంధాలుగా మారాము కానీ మా యొక్క సొంత శక్తి సొంత బలము కాదు నాయన తన స్తోత్రం. అల్పులము అయోగ్యులము నాయన మమ్మల్ని అందరినీ నాయన కరుణించినందుకు నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. తన స్తోత్రం రాలేనటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ స్థితిలో ఉన్నారో తన స్తోత్రములు ప్రభా నీ కనుదృష్టికి మరుగైనది లేదు కాబట్టి నాయన నీ చిత్తాన్ని తన స్తోత్రములు నెరవేరుస్తున్నప్పుడు దేవా తన స్తోత్రములు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకోనండి. మరి ఒకసారి నీ సన్నిధికి నడిపించండి. ఎందుకంటే నాయన లోకములో ఉన్నవారు నాయన తన స్తోత్రములు ప్రభా భయము లేదని తన స్తోత్రములు ప్రభా తన స్తోత్రం ఇంకా నాయన తన స్తోత్రములు ప్రభా తన స్తోత్రములు ప్రభా వారి యొక్క క్రియలో మునిగిపోయి నాయన తన స్తోత్రములు ప్రభా భయం లేకుండా నాయన వారు ఉన్నప్పుడు నాయన తన స్తోత్రములు ప్రభా గర్భిణి స్త్రీకి కలిగిన వేదన వంటి నాయన ప్రసవ వేదన లాంటి తండ్రి స్తోత్రం ఆ యొక్క వేదనలు కలుగుతాయని సెలవిస్తున్నారు. కాబట్టి నాయన అలాంటి స్థితి రాకముందే నీ సన్నిధిలో నాయన తన స్తోత్రం వెలుగు సంబంధులుగా నాయన తన స్తోత్రం నీ సన్నిధిలో గడపడానికి నాయన తన స్తోత్రములు ప్రభా మీరు కృపకు మరించండి ప్రభా. నీ దాసుని నిలబెట్టి నాయన శిలువసాటును మరుగు చేసి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. మా జీవితంలో నాయన తన స్తోత్రం తిరిగి మరలా నాయన చీకటిలోనికి వెళ్ళిపోతున్నామే అని ప్రభా తన స్తోత్రం మీరు జ్ఞాపకం చేసిన మాటను బట్టి నీకు వందనాలు. నిజమే కదా ప్రభా తన స్తోత్రములు ప్రభా. పండుకున్న వారికి తిరిగి లేచి నిలబడమంటున్నావు తన స్తోత్రం. ఎందుకంటే నీ మీద తన స్తోత్రముని ప్రభా క్రీస్తు యేసు ప్రకాశము నీ మీద కలుగును. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ప్రకాశంలో ఉన్న వారికి నిత్యము వెలుగు మాత్రమే కనబడుతుంది ప్రభా. వెలుగు సంబంధులై జీవించున్నట్లుగా మాకు అందరికీ నీ తండ్రి స్తోత్రం. నీ కృపకు మరించి నీ సన్నిధిలో ముందుకు సాగడానికి నీ యొక్క మాటలను తండ్రి స్తోత్రం నీ యొక్క వాక్యంలో నిలిచి ఉండే కృపకు మరించమని మా ప్రభును రక్షకుడు అని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.